ముఖ్యమంత్రి గారితో పాటు చిన్నారులు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరినీ పలకరించడానికి మీ వద్దకు వస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఈరోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మహిళలు ఒక మహావేదికగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం. యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుదాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు.